శ్రీమాత్రే నమః. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా ద్వాదశ రాశి ఫలితాలు, ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి 12వ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. 12వ స్థానంలో శని సంచరించడం వల్ల మేషరాశి వారికి ఏలనాటి శని దోషం ఉంటుంది. కానీ శని పాపగ్రహం వల్ల మేషరాశి వారికి శని ఏ స్థానంలో ఉన్నా సరే అది దోషంగానే ఉంటుందన్నమాట. అందుకని ఆ శని 2వ స్థానాన్ని చూస్తాడు. ఆ 2వ స్థానాన్ని చూడటం వల్ల ధనము, అంటే ధనం వస్తుంది కానీ అది ఉపయోగపడే కార్యక్రమాలకి ఉపయోగించకుండా అకారణంగా ధనం ఖర్చవటం, అలాగే మీరు మాట్లాడే మాట వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు రావటం. అంటే మీరు ఏదైనా ఒక మంచిగా భావన చేసుకొని మీరు బయటికి మాట్లాడుతున్నప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళు అది వేరే రకంగా భావన చేసుకోవటం. ఆ తర్వాత కుటుంబంలో కూడా కలహాలు రావటం, ఇవన్నీ కూడా శని సంచారం వల్ల నడుస్తూ ఉంటాయి. అలాగే 3వ స్థానంలో గురుడు ఉండటం వల్ల ధైర్య ఉత్సాహాలు, ఏదైనా ఒక పని చేయాలి అంటే మంచి ధైర్యంగా ఉత్సాహంగా చేయండి. ఎందుకంటే గురుడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధైర్య ఉత్సాహాలకి మరింత విశేషమైన ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క తోడబుట్టులతో ఉన్న బాండింగ్స్ పెంచుకోవాలి అన్నా సరే ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఆ తర్వాత వివాహం ప్రయత్నాలు, అలాగే మ్యారేజ్ లైఫ్, పార్ట్నర్స్ మధ్య మంచి సఖ్యత, ఇవన్నీ కూడా పెరగడానికి మంచి సమయంగా ఉంది. అయితే గురుడు 7వ స్థానాన్ని కూడా చూస్తాడు, 3వ స్థానంలో ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా మేషరాశి వారికి ఫలిస్తాయి అన్నమాట. మేష లగ్నం వాళ్ళకి చాలామంది రాశి ప్రకారంగా ఫలితాలు ఉంటాయేమో అని అనుకుంటారు, కానీ లగ్నం మీది ఏ లగ్నమో చూసుకొని ఇప్పుడు మేము చెప్పే ఫలితాలని కూడా దాన్ని బట్టి టాలీ చేసుకొని చూసుకోండి. ఆ తర్వాత మీ జాతకంలో కనుక శని యొక్క దశ అయిపోతే మాత్రం ఇంకా శనిగ్రహ యొక్క ప్రభావం యొక్క జాతకంలో దక్కుతుంది. కాబట్టి గురుడే మీకు మంచిగా ఉన్నాడు కాబట్టి గురు ఫలితాలు మీరు ఎక్కువగా పొందవచ్చు శని యొక్క దశ అయిపోతే మాత్రం. కావున మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయటం వల్ల మరింత విశేషమైన అంశాల మీద వీడియోలు చేసే అవకాశాలు ఉంటాయి. శ్రీమాత్రే నమః.